అన్నట్టు చూడన్నా సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, నాయకత్వం వర్ధిల్లాలి, మేడిపల్లి సత్యం గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. చీకట్లే మొత్తం మేడం ఒకసారి చూడండి. ఇమాముని బీటీ చేసిన మేడం బయట దిగుదాం మేడం, ఈరోజు మల్యాల్లో మరి సోనియమ్మ గారి గుడి ఇక్కడ కట్టించిన ఘనత మల్యాల ప్రజలకు మాత్రమే దక్కుతుంది కాబట్టి మరి ఇక్కడికి విచ్చేసి మరి ఆ తల్లికి ఈరోజు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసిన ఇక్కడ మల్యాల ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, వీరవతి అనిల్ గారు, ఇక్కడ మండల ప్రెసిడెంట్లు కానీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ, మండల నాయకులు కానీ, అలాగే ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన సత్యమన్న గారి నాయకత్వంలో ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు సోనియమ్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా ఆమె గురించి ఒక్క విషయం చెప్పాలి. ఎందుకంటే ఆనాడు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మన రాష్ట్రం కోసం, సాధన కోసం ఎంతోమంది పోరాటం చేసినప్పుడు, చాలామంది ప్రాణం బలిదానం చేస్తున్నప్పుడు ఆమె ఏ ఒక్క ప్రాణం కూడా వెళ్ళకూడదు, ఇంకే ఒక్క ప్రాణం పోయినా ఇక నా ప్రాణం పోయినట్టే అని చెప్పేసి ఆలోచించి ఆనాడు ఈ తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మ గారిది. కాబట్టి మరి అంతటి గొప్పటి తల్లి మనకు, మన తెలంగాణ రాష్ట్రం కోసం, మన కోసం నిలబడింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి అలాంటి తల్లికి ఘనమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నీళ్ళు, మన నిధులే కాకుండా మన తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేస్తున్న మన సర్కార్, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకే కాదు పైనుంచి కింది వరకు ప్రతి ఒక్క నాయకునికి సమాన న్యాయం చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాన్ని ఇవ్వడంలో ముందున్న మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ని మరి ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే సోనియమ్మ మనకి ఈ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు సోనియమ్మ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే రాహుల్ గాంధీ గారు కూడా అంబేద్కర్ నాయకత్వంలో నడవాలి, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ గారి నాయకత్వం నడవాలని చెప్పేసి ఆయన ఆనాడే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియమ్మ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు కూడా నేతృత్వంలో ఏదైతే మన తెలంగాణలో ఇద్దరు లేడీస్ ఆడ ముఖ్యమంత్రులు ఉన్నారు, మహిళా ముఖ్యమంత్రులు, అంతేకాకుండా ఎంతోమంది ప్రజాప్రతినిధులు, చైర్మన్లు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. ఎక్కడ చూసినా మహిళలు ఇంత పర్సెంటేజ్ పెంచిన నాయకత్వంలో సోనియమ్మ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. కాబట్టి మరి ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు, మా మహిళల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు సోనియమ్మకి అలాగే రేవంత్ రెడ్డి గారికి, ఎంతమంది మన రాష్ట్రంలో ముఖ్య నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి ఇక్కడికి ఇంతమంది నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్క అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మన సత్యమన్న గారికి, చొప్పదండి ఎమ్మెల్యే గారు సత్యమన్న గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.